తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను తెనాలి శ్రావణ్ కుమార్ మీ అందరికీ సుపరిచితుడిని. ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు కార్యకర్తలు అందరూ కూడా కలిసి మరియు మా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సారథ్యంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. రాష్ట్ర సమస్యలతో పాటు దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతాం. రాక్షస పరిపాలనలో అక్రమ కేసులు, మరి జైళ్ల పాలు చేయటం, లేనిపోయిన ఆరోపణలతో అబద్ధపు ప్రచారపు హోరుతో వైసీపీ పార్టీ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తాం. అభివృద్ధి శూన్యం, ఎక్కడ చూసినా దాహం కేకలు. ఎటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు మోసగింపబడ్డామనే ఒక భావనకు లోనై ప్రచారంలో కానీ, నామినేషన్ పర్వంలో కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుల మీటింగులకు కానీ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలు మోసగించబడ్డారు. ముఖ్యంగా యువతీ యువకులు నిరుద్యోగంతో అల్లాడుతూ ఉన్నారు. రైతులు ఏమాత్రం కూడా సంతృప్తికరంగా లేక క్రాప్ హాలిడే ప్రకటించిన సందర్భాలు కూడా కనపడుతున్నాయి. వాటర్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యి తాగునీరే కాదు, తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి. నిరుద్యోగుల్ని నెట్టేట ముంచారు. మరీ ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గంలో రాజధాని అమరావతిని ఇస్తే 3 ముక్కలు చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలతో 5 సంవత్సరాలుగా ఆటలాడుకుంటా ఉన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే కేసులు పెట్టి, తప్పుడు కేసులతో పోలీసు యంత్రాంగంతో మా నోరు నొక్కే ప్రయత్నం చేశారు. మరలా సిగ్గు లేకుండా ప్రమాణ స్వీకారం విశాఖపట్నం నుంచే చేస్తాను, పరిపాలన అంతా విశాఖపట్నం నుంచే సాగుతుంది అని చెప్పి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చెప్పడం జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదంటానికి నిదర్శనం. ఈ అన్ని సమస్యల్ని పక్కన పెడితే ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రభుత్వం నుంచి, పార్టీ యొక్క పరిపాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ఆ విముక్తి తొందరలోనే ఉంది. మే 13తో ఈ భారం అంతా వదిలిపోతుంది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తూ, నేను నామినేషన్ వేస్తున్న సందర్భంగా మద్దతుగా వచ్చిన నియోజకవర్గ ప్రజలందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులకు, జిల్లా నాయకత్వానికి, బీజేపీ పార్టీ జిల్లా నాయకత్వానికి మరియు నియోజకవర్గ నాయకత్వానికి, ముఖ్యంగా మా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి సపోర్ట్ చేసిన, నా నామినేషన్ని సపోర్ట్ చేసిన, ప్రతిపాదించిన శివరామయ్య గారికి, పెద్ద ఎత్తున తరలి వచ్చిన అమరావతి రైతు సోదరిమణులకు, మహిళా నాయకులకు, మహిళా సోదరిమణులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు మే నెల 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో విజయడంక మోగించడం ఖాయం. ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కూడా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, తప్పకుండా విజయం వరిస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. నమస్కారం.